Hello everyone, welcome to Dakshin Academy. Today let us discuss about phase relationships and also some other important relationships in geotechnology and PYQs related to that. Okay, so let us start our class. సో ఇప్పుడు చూస్తే మనం క్వశ్చన్లో ఈరోజు అంతా పీవైక్యూసే డిస్కస్ చేస్తాను, ఎందుకంటే నిన్న క్లాస్లో మనం రిలేషన్స్ ఏవే ఉన్నాయి అనేది చెక్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఒకసారి బ్రీఫ్గా మనం నిన్న ఏ రిలేషన్స్ చూసాము అనేది చెక్ చేసుకుంటే మనకు ఫస్ట్ రిలేషన్ ఈ ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూజీ ఒకటి. నెక్స్ట్ దీనికంటే ముందు ఎన్ ఈక్వల్ టు ఈ బై 1+E ఒకటి. నెక్స్ట్ గామా ఈక్వల్ టు బల్క్ డెన్సిటీ, ఓకే, గామా డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ ఈ ఇంటూ ఎస్ఆర్ బై 1+E. ఓకే, అదే మనం శాచురేటెడ్ సాయిల్ తీసుకుంటే ఏం చూసాం? శాచురేటెడ్ కండిషన్లో గామా శాట్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ ఈ. ఎందుకు? శాచురేటెడ్ కండిషన్లో ఎస్ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి గామా శాట్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ ఈ బై 1+E అవుతుంది. ఓకే, అదే డ్రై కండిషన్లో, ఓకే, డ్రై కండిషన్లో ఏం చూసాం? ఎస్ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ శాచురేషన్ 0 అవుతుంది. కాబట్టి గామా డి ఈక్వల్ టు ఏంటి? గామా డబ్ల్యూ ఇంటూ జీ బై 1+E. ఓకే, ఇది. నెక్స్ట్ ఇంకా ఏం చూసాం? గామా డి ఈక్వల్ టు గామా బై 1+ వాటర్ కంటెంట్ అనేది కూడా ఒక రిలేషన్షిప్ చూసాం. తర్వాత వీకి వాల్యూమ్కి వాయిడ్ రేషియో కూడా ఒక రిలేషన్ చూసాం. ఏంటి? V2 బై V1 ఈక్వల్ టు 1+E2 బై 1+E1. తర్వాత ఇంకొకటి ఏం చూసాం? గామా డి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ కదా, వేర్ WS వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, అయినప్పుడు గామా డి ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ తీసుకున్నాం. అంటే ఏంటి? గామా D2 బై గామా D1 ఈక్వల్ టు V1 బై V2. ఓకే, గామా D2 బై గామా D1 ఈక్వల్ టు V1 బై V2. ఈ రిలేషన్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎందుకు రాస్తున్నాను అంటే, మీరు లాస్ట్ క్లాస్లో చూసింది ఇది. మనకి ఈ రిలేషన్షిప్స్ ఎంత బాగా గుర్తుంటాయో అంత ఫాస్ట్గా మనం ఇచ్చిన డేటాని దీంట్లో ఈ రిలేషన్స్లో పెట్టి సాల్వ్ చేయగలుగుతాం. లేదు అంటే టైం ఇక్కడే మీరు ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని ఇందులో నేను ఏ రిలేషన్స్ అంటే ఎప్పుడు సింపుల్గా, ఎప్పుడో రేర్ కేసెస్లో మీరు ఈ ఒక రిలేషన్ యూస్ చేసి ప్రాబ్లం చేసేటట్టు ఇస్తారు. మ్యాక్సిమం కేసెస్లో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం కేసెస్లో ఏమిస్తారు అంటే, మీరు ఖచ్చితంగా 2 రిలేషన్షిప్స్ అయినా మీరు యూస్ చేసి చేసేటలాగా ఇస్తారనమాట. కాబట్టి మనకి ఎంత బాగా ఫాస్ట్గా అవి రీకాల్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుందో మనం అంత బాగా ఫాస్ట్గా ప్రాబ్లం చేయగలుగుతాం. ఎందుకంటే ఏ ఎగ్జామ్ అయినా స్పీడ్ ప్లస్ అక్యురసీ రెండు ఇంపార్టెంటే. మనము నీట్గా ఖచ్చితంగా కరెక్ట్ అయ్యేలాగా 100కి 10 ప్రాబ్లమ్స్ చేసినా వేస్టే. లేదు 100కి 100 ప్రాబ్లమ్స్ తప్పు చేసి స్పీడ్గా చేసినా అది వేస్టే. కాబట్టి రెండు మనం మెయింటైన్ చేయాలి. సో ఈ రెండు మెయింటైన్ చేయాల్సినప్పుడు ఏంటంటే మనకు ఫార్ములా రీకాలింగ్ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఇది చూడండి. ఇప్పుడు నేను డిస్కస్ చేసేవన్నీ గేట్ క్వశ్చన్స్, ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్. ఒక 2 క్వశ్చన్స్ మాత్రం SSC క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో నేను అది మళ్ళీ మెన్షన్ చేయలేదు అందుకని, బట్ ఇంపార్టెంట్ ఈ మోడల్స్ చూడండి. ఏమిచ్చారు? రేషియో ఆఫ్ సాచురేటెడ్ యూనిట్ వెయిట్ టు డ్రై యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ అంటే ఏమిచ్చారు? గామా శాట్ బై గామా డి. సాచురేటెడ్ యూనిట్ వెయిట్ అంటే ఏంటి? గామా శాట్. డ్రై యూనిట్ వెయిట్ అంటే ఏంటి? గామా డి. ఈ రెండింటి రేషియో ఎంత అని ఇచ్చారు? 1.25. ఓకే, తర్వాత స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాలిడ్స్ ఎంత ఇచ్చారు? 2.65 ఇచ్చారు. ఏం కనుక్కోమన్నారు? ఈ వాల్యూ కనుక్కోమన్నారు. సో మనకు తెలిసి ఏంటది? ఇప్పుడు గామా శాట్ అంటే ఎంత? గామా డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ ఈ ఇంటూ ఎస్ఆర్ కావాలి. కానీ శాచురేటెడ్ కండిషన్లో ఎస్ఆర్ అనేది 1 అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? గామా డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ ఈ బై 1+E డివైడెడ్ బై ఇది మొత్తం గామా శాట్. ఓకే,
గామా డి అంటే ఏంటి? గామా డబ్ల్యూ ఇంటూ జీ బై 1 ప్లస్ ఈ కదా, ఇది గామా డి ఈక్వల్ టు 1.25. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు దీంట్లో, ఈ 1 ప్లస్ ఈ 1 ప్లస్ ఈ క్యాన్సిల్ అయిపోతాయి కదా. తర్వాత నెక్స్ట్ ఈ గామా డబ్ల్యూ ఈ గామా డబ్ల్యూ క్యాన్సిల్ అయిపోయాయా. సో ఏం మిగిలాయి మనకు, ఏం మిగిలాయి ఇక్కడ ఫైనల్గా రాస్తున్నాను చూడండి, జీ ప్లస్ ఈ బై జీ అంతేనా మిగిలింది మనకు క్యాన్సిల్ చేసిన తర్వాత ఈక్వల్ టు 1.25. సో మనము రేషియో రాసుకొని కామన్ టర్మ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసేసుకుంటే మనకి ఏం మిగిలింది, జీ ప్లస్ ఈ బై జీ ఈక్వల్ టు 1.5. అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, జీ ప్లస్ ఈ ఈక్వల్ టు 1.25 ఇంటూ జీ కదా. సో మనం ఇక్కడ నుండి ఏం చేసుకోవచ్చు, జీ ఎంత 2.65 ప్లస్ ఈ ఈక్వల్ టు 1.25 ఇంటూ జీ వాల్యూ ఎంత 2.65. ఓకే, ఇది మనం అంతా సాల్వ్ చేసుకుంటే ఈ వాల్యూ అనేది ఈ 0.663 వస్తుంది. ఓకే, జస్ట్ మనకి చూడండి గామా శాట్ ఫార్ములా గామా డి వాల్యూ ఫార్ములా గుర్తుంటే మనము ఈ వాయిడ్ రేషియో అనేది కనుక్కోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమిచ్చారు, సాచురేటెడ్ సాయిల్, ఇచ్చిన సాయిల్ ఏంటి, సాచురేటెడ్ సాయిల్. సో ఈ సాచురేటెడ్ సాయిల్కి టోటల్ డెన్సిటీ ఎంత ఉంది, గామా ఈక్వల్ టు 22 kN/m³ ఉంది. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారు, వాటర్ కంటెంట్ ఈక్వల్ టు 10% ఇచ్చారు, అంటే ఎంత 0.1 అనుకోండి. ద బల్క్ డెన్సిటీ అండ్ డ్రై డెన్సిటీ కనుక్కోమన్నారు. మనకు సాచురేటెడ్ కండిషన్స్లో బల్క్ డెన్సిటీనే సాచురేటెడ్ డెన్సిటీ కదా. ఓకే, టోటల్ బల్క్ డెన్సిటీనే ఏమవుతుంది, సాచురేటెడ్ డెన్సిటీ కూడా అదే అవుతుంది. కాబట్టి ఏ సాచురేటెడ్ కండిషన్లో సో మనకు బల్క్ డెన్సిటీ ఏమైంది ఇప్పుడు 22 ఎంత ఇచ్చారు, 22 kN/m³ కదా సాచురేటెడ్ సాయిల్ డెన్సిటీ, అంటే అదే గామా శాట్ ఈక్వల్ టు 22 kN/m³. ఇంకొకటి ఏమడిగారు, గామా డి అడిగారు. గామా డి వాల్యూ అంటే ఏంటి, గామా డి ఈక్వల్ టు గామా శాట్ బై అంటే గామా బై 1 ప్లస్ డబ్ల్యూ. ఈ సాచురేటెడ్ కండిషన్లో గామా అన్న గామా శాట్ అన్న ఒకటే కాబట్టి మనం ఈ గామా డి ఫార్ములా ఎలా రాసుకుంటాం, గామా శాట్ బై 1 ప్లస్ డబ్ల్యూ. సో గామా శాట్ వాల్యూ ఎంత 22/1 ప్లస్ డబ్ల్యూ ఎంత 0.1. కాబట్టి ఏమైంది 1.1 అయింది అంతేనా. సో 1.1 దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 20 kN/m³ వస్తుంది అంతేనా. సో మనకు ఆన్సర్ ఏమైంది బి. ఒకటి ఈ క్వశ్చన్ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సాచురేటెడ్ కండిషన్స్లో గామా శాట్ రెండు ఒకటే. గామా డి కనుక్కునేటప్పుడు ఈ ఫార్ములా ఓకే, ఎప్పుడు మనకు గామా డి ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ జీ బై 1 ప్లస్ ఈ అనే ఫార్ములాతోనే వెళ్ళకూడదు. ఓకే, గామా డి ఈక్వల్ టు గామా శాట్ బై 1 ప్లస్ డబ్ల్యూ అనేది కూడా చూసుకోవాలి. ఓకే, సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి, వాటర్ కంటెంట్ ఆఫ్ ఏ సాచురేటెడ్ సాయిల్. ఇచ్చిన సాయిల్ ఏంటి, సాచురేటెడ్ సాయిల్ అనేది ఇచ్చారు. ఓకే, ఎందుకు మనం ఇది ప్రతిసారి చూసుకోవాలి అంటే సాచురేటెడ్ సాయిల్ అయితే మనకు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 1 అని తీసుకోవాలి, డ్రై సాయిల్ అయితే ఎస్ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. ఇక్కడ మనకు ఈ వాల్యూ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇచ్చిన సాయిల్ సాచురేటెడ్ సాయిలా కాదా అనే దానిపైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన సాయిల్ ఏంటి అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇచ్చిన సాచురేటెడ్ సాయిల్ ఏమేమి ఇచ్చారు, వాటర్ కంటెంట్ ఇచ్చిన సాచురేటెడ్ సాయిల్ది 30% ఇచ్చారు. ఓకే, సో స్పెసిఫిక్ గ్రావిటీ జీ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 2.7 ఇచ్చారు. తర్వాత గామా డబ్ల్యూ అనేది యాక్చువల్గా అయితే 9.81 kN/m³, కానీ ఎంత తీసుకోమన్నారు, 10 kN/m³ తీసుకోమన్నారు. ఓకే, తర్వాత రెండు కనుక్కోమన్నారు, ఏవేవి కనుక్కోమన్నారు, ఓకే సాచురేటెడ్ యూనిట్ వెయిట్ ఒకటి కనుక్కోమన్నారు అండ్ వాయిడ్ రేషియో ఆఫ్ సాయిల్ ఒకటి కనుక్కోమన్నారు. ఓకే, అంటే ఏవేవి కనుక్కోవాలి, గామా శాట్ ఒకటి, ఈ ఒకటి, ఈ రెండు మనకు తెలిసిన ఇవే. ఏంటి మనకున్న రిలేషన్స్ ఏంటి, ఇవన్నీ చూస్తే మనకు ఒక రిలేషన్ గుర్తు రావాలి, ఈ ఎస్ఆర్ డబ్ల్యూ
జీ మనము ఈ గివెన్ డేటా రాసుకుంటున్నప్పుడే మనకి ఇచ్చిన డేటాతో ఏదైనా రిలేషన్ అనేది ఒకటి ఫామ్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన దీంట్లో మనము ఈ ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూజీ అనేది ఒకటి నోట్ చేసుకోవచ్చా? ఓకే, సో ఏం రాసుకోవచ్చు, ఈ ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూజీ అనేది ఒకటి. సో ఈ అనేది ఎంత ఇక్కడ కనుక్కోవాల్సింది అదే వాయిడ్ రేషియో. సో ఈ ఎస్ఆర్ ఎంత 1, ఎందుకు ఇచ్చిన సాయిల్ ఏంటి సాచురేటెడ్ సాయిల్ కాబట్టి ఎస్ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ 1 అయింది. డబ్ల్యూ ఎంత ఇలాగ రాసుకునేటప్పుడు 30% అని రాసుకోకూడదు, 30 డివైడెడ్ బై 100 0.3 అని రాసుకోవాలి. జీ ఎంత 2.7. ఓకే, సో ఈ ఏమైంది ఇప్పుడు 0.3 ఇంటూ 2.7 0.81 వచ్చింది. ఓకే, సో ఇది ఈ వాల్యూ కనుక్కోవాల్సింది. ఇంకొకటి సాచురేటెడ్ యూనిట్ వెయిట్ అంటే గామా శాట్ కనుక్కోమన్నారు. గామా శాట్ ఎలా కనుక్కుంటాం, గామా డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ ఈ ఇంటూ ఎస్ఆర్ బై 1 ప్లస్ ఈ కదా. సాచురేటెడ్ కండిషన్లో ఈ ఎస్ఆర్ ఏమైపోయింది 1 అవుతుంది కాబట్టి మనము ఈ జీ ప్లస్ ఈ వేసుకుంటాం. చూడండి, ఫస్ట్ మనం ఈ ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ, ఇక్కడ ఫస్ట్ సాచురేటెడ్ వెయిట్ నెక్స్ట్ వాయిడ్ రేషియో కనుక్కోమని చెప్పుండొచ్చు. కానీ మనకు సాచురేటెడ్ వెయిట్ కనుక్కోవాలి సాచురేటెడ్ యూనిట్ వెయిట్ కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా మనకి వాయిడ్ రేషియో కనుక్కుంటేనే మనం ఇది కనుక్కోగలం. కాబట్టి ఫస్ట్ మనం ఈ వాయిడ్ రేషియో కనుక్కొని ఇక్కడ వచ్చిన ఈ 0.81ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, సో గామా శాట్ ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఎంత తీసుకోమన్నారు 10 ప్లస్ జీ వాల్యూ ఎంత ఇచ్చారు 2.7 ప్లస్ ఈ వాల్యూ ఎంత 0.81 బై 1 ప్లస్ 0.81. ఓకే, సో మనము ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కుంటేనే మనం గామా శాట్ వాల్యూ కనుక్కోగలం. ఓకే, సో ఇది ఏ ఆప్షన్ వస్తుంది మీరు సాల్వ్ చేస్తే గామా శాట్ వాల్యూ ఎంత వస్తుందంటే 19.4 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది గేట్ 2013 క్వశ్చన్. ఇంతకుముందు కూడా గేట్ క్వశ్చన్సే, అంతకుముందు ఇయర్స్వి. సో ఇప్పుడు ఒక సాయిల్ న్యాచురల్ కండిషన్లో మాస్ ఇచ్చారు, ఇది చాలా ఇంపార్టెంట్. వెయిట్ కాదు, ఏమిచ్చారు మాస్ ఇచ్చారు. అంటే ఏంటి, ఏం కనుక్కోమన్నారు, మాస్ ఈక్వల్ టు 1.980 kg ఇచ్చారు. ఓకే, అంటే వాల్యూమ్ ఎంత ఇచ్చారు 0.001 మీటర్ క్యూబ్ అని ఇచ్చారు. ఓకే, సో రో ఈక్వల్ టు ఎంత మాస్ బై వాల్యూమ్. మనకి ఎలాగైతే నిన్న క్లాస్లో డిస్కస్ చేసాము గామా ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమో, అలానే రో ఈక్వల్ టు మాస్ డెన్సిటీ ఎంత, ఇది యూనిట్ వెయిట్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్ తీసుకుంటాం కదా, మాస్ డెన్సిటీ ఎంత మాస్ బై వాల్యూమ్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మాస్ ఎంత ఇచ్చారు 1.980 డివైడెడ్ బై 0.001 ఎంత వచ్చింది ఆన్సర్ మనకు 1980 kg పర్ మీటర్ క్యూబ్. సో బల్క్ మాస్ డెన్సిటీ అంటాం దీన్ని, ఏమంటాం దీన్ని బల్క్ మాస్ డెన్సిటీ. ఎంత వచ్చింది రో ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ వేసుకుంటే 1980 kg పర్ మీటర్ క్యూబ్ వచ్చింది. ఓకే, తర్వాత ఇది న్యాచురల్ స్టేట్లో ఈ వాల్యూ గుర్తుండాలి, ఎంత రో అనేది న్యాచురల్ స్టేట్లో 1980 kg పర్ మీటర్ క్యూబ్ వచ్చింది. దీని తర్వాత ఏం చేశారు, శాంపుల్ని ఓవెన్ డ్రై చేశారు. అప్పుడు ద మాస్ ఆఫ్ ద శాంపుల్ ఏమైంది 1.8 అయింది. ఓకే, ఓవెన్ డ్రైడ్ శాంపుల్లో మనకు ఎంత అయింది మాస్, సో డ్రైడ్ శాంపుల్ కాబట్టి రో డి. ఓకే, దీన్ని ఏమంటాము అంటే డ్రై మాస్ డెన్సిటీ అంటాం. ఏమంటాం దీన్ని డ్రై మాస్ డెన్సిటీ. సో రోడి ఈక్వల్ టు ఏమైంది మనకు, ఓకే వెయిట్ ఎంత మాస్ ఎంత ఇప్పుడు 1.8 బై 1.800 బై సేమ్ శాంపుల్ కదా, సో 0.001 తీసుకున్నాము. ఎంత అయింది 1800 kg పర్ మీటర్ క్యూబ్ అయింది. ఏది రోడి. ఓకే, అదే రో ఎంత వచ్చింది మనకు 1980 kg పర్ మీటర్ క్యూబ్ అయింది. ఓకే, జీ ఎంత ఇచ్చారు 2.7 ఇచ్చారు. గామా డబ్ల్యూ ఎంత ఇచ్చారు, గామా డబ్ల్యూ ఈక్వల్ టు 10 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఇచ్చారు. ఏం కనుక్కోమన్నారు, డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఆఫ్ సాయిల్ కనుక్కోమన్నారు.
ఓకే. సో మనము సేమ్ మాస్ డెన్సిటీ ఇచ్చినా కూడా ఇంతకుముందు మనం ఎలాంటి రిలేషన్షిప్స్ యూస్ చేసి కనుక్కున్నామో సేమ్ అదే రిలేషన్షిప్స్ యూస్ చేసి ఇక్కడ కూడా కనుక్కోవచ్చు. కానీ గామా ఉన్న చోట మొత్తం మనం రోతో సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. అంటే ఇప్పుడు మనకు గామా ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ ఈ ఇంటూ ఎస్ఆర్ బై 1 ప్లస్ ఈ ఉండిందనుకోండి, ఇది ఏం రాసుకోవాలి మనం? రో ఈక్వల్ టు రో డబ్ల్యూ ఇంటూ జీ ప్లస్ ఈ ఇంటూ ఎస్ఆర్ బై 1 ప్లస్ ఈ. ఓకే. సో ఇక్కడ రో డబ్ల్యూ వేసుకునేటప్పుడు జాగ్రత్త. ఎందుకు? గామా డబ్ల్యూ 10 kN/m³ అని ఇచ్చారు. రో డబ్ల్యూ వచ్చి 1000 kg. ఎందుకు? మనకు మాస్లోనే కదా తీసుకుంటున్నాము. రో డబ్ల్యూ ఈక్వల్ టు 1000 kg/m³ అనేది తీసుకోవాలి. అదొక్కటి ఇక్కడ కొంచెం రో కూడా మనం kg/m³ తీసుకుంటాం కాబట్టి రో డబ్ల్యూ కూడా అది. మిగతా అన్ని రిలేషన్ గామా ఉన్న చోట రో పెట్టుకుంటూ రిలేషన్స్ అన్నీ మళ్ళీ రీరైట్ రాసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు డిగ్రీ ఆఫ్ సాచురేషన్ మనం కనుక్కోవాలి అంటే మనకి ఫార్ములా ఏముంది? ఈ ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూజీ అనేది ఒక ఫార్ములా ఉంది. నెక్స్ట్ రో డి ఈక్వల్ టు రో డబ్ల్యూ ఇంటూ జీ బై 1 ప్లస్ ఈ అనేది ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు ఈ 2 ఫార్ములా యూస్ చేసి మనం కనుక్కోవచ్చేమో చూడండి. సో ఇప్పుడు మనకు రోడి ఎంత? రోడి అనే వాల్యూ ఎంత వచ్చింది? 1800 వచ్చింది కదా, 1800 kg/m³. రో డబ్ల్యూ ఎంత? 1000 kg/m³. జీ వాల్యూ ఎంత ఇచ్చారు? 2.7 డివైడెడ్ బై 1 ప్లస్ ఈ. ఇందులో నుండి ఈ కనుక్కోవచ్చా? ఓకేనా? అన్నీ తెలిసిందే కదా, ఈ కనుక్కోవచ్చు. ఆ ఈ తీసుకొని వెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ ఈక్వేషన్లో నుండి అంటే మనము రోడి ఈక్వల్ టు ఇది ఎక్కడి నుండి వచ్చింది? మనకు ఒక ఈక్వేషన్ ఉంది కదా, గామా డి ఈక్వల్ టు గామా డబ్ల్యూ ఇంటూ జీ బై 1 ప్లస్ ఈ. దీన్నే నేను ఈ గామా ఉన్న ప్లేస్లో ఏం పెట్టుకున్నాను? రోడి ఈక్వల్ టు రో డబ్ల్యూ జీ బై 1 ప్లస్ ఈ పెట్టుకున్నాను. ఓకే. సో ఇందులో నుండి ఈ కనుక్కొని ఈ తీసుకొని వెళ్ళి ఈ ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూజీలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే, సో ఇక్కడ మనకు డబ్ల్యూ ఎంత ఇచ్చారు? ఓకే. డబ్ల్యూ కూడా మనం కనుక్కోవాలి. డబ్ల్యూ ఎలా కనుక్కుంటాం చెప్పండి? ఇప్పుడు డబ్ల్యూ కనుక్కోవాలి అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? గామా డి ఈక్వల్ టు గామా బై 1 ప్లస్ డబ్ల్యూ అనే ఫార్ములా ఒకటి ఉంది కదా, దీన్నే మనం ఎలా రాసుకుంటాం? రో డి ఈక్వల్ టు రో బై 1 ప్లస్ డబ్ల్యూ రాసుకోవచ్చా? ఓకే. రో డి అంటే ఎంత? 1800. రో అంటే ఎంత? ఫస్ట్లో మనం కనుక్కున్నాం కదా, 1980. ఓకే. సో ఈ ఈక్వేషన్ నుండి మనం ఏం కనుక్కుంటాం? డబ్ల్యూ కనుక్కుంటాం. ఈ డబ్ల్యూ వాటర్ కంటెంట్ తీసుకొని వెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. జీ అనేది క్వశ్చన్లో వాళ్ళే ఇచ్చారు. ఎంత? 2.7. మనకు తెలియాల్సిన ఒకే ఒక వాల్యూ ఏంటి? ఎస్ఆర్. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాబ్లము చూడండి, మనం 3 రిలేషన్స్ యూస్ చేస్తే ఫస్ట్ యూనిట్ వెయిట్స్ కనుక్కోవడం అంతా ఒకటే అయితే 3 రిలేషన్షిప్స్ మనం ఫాస్ట్గా యూస్ చేస్తే అప్పుడు మనకు 1 మార్క్ వచ్చే ఇది ఉంటుందన్నమాట కరెక్ట్గా చేస్తే. ఇది 1 మార్క్ క్వశ్చన్ 2013లో. సో ఫస్ట్ ఏం చేసాం? రో వాల్యూ కనుక్కున్నాం. రో వాల్యూ ఎంత? మాస్ బై వాల్యూమ్. తర్వాత ఏం చేసాం? రోడీ వాల్యూ కనుక్కున్నాం. ఓకే. సో డ్రైడ్ మాస్ ఎంత అనేది ఉంటుంది. సో ఆ డ్రైడ్ మాస్ డివైడెడ్ బై వాల్యూమ్ వేసుకున్నాం. తర్వాత ఏం చేసాం? మనకు రోడీ ఈక్వల్ టు రో డబ్ల్యూ ఇంటూ జీ బై 1 ప్లస్ ఈ ఒక ఫార్ములా ఉంది. రోడీ ఈక్వల్ టు రో బై 1 ప్లస్ డబ్ల్యూ అనే ఫార్ములా ఒకటి ఉంది. ఇక్కడ కనుక్కున్న రో ఇక్కడ పెట్టుకొని రోడి ఇది ఉంది కదా కనుక్కున్నది. సో డబ్ల్యూ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్లో నుండి కనుక్కుంటాం. రో డబ్ల్యూ అంటే 1000 kg/m³. వాటర్ జీ అనేది క్వశ్చన్లో ఇచ్చారు. రోడి అనేది కూడా మనం కనుక్కున్నాం కాబట్టి ఇక్కడ ఒకే ఒక అన్నోన్ ఏంటది? ఈ వాల్యూ. ఇక్కడ నుండి ఈ వాల్యూ కనుక్కుంటాం, ఇక్కడ నుండి డబ్ల్యూ వాల్యూ కనుక్కుంటాం. సో క్వశ్చన్లో అడిగిన డిగ్రీ ఆఫ్ సాచురేషన్ రావాలి అంటే ఈ ఇంటూ ఎస్ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూజీ. కాబట్టి ఈ వాల్యూ డబ్ల్యూ వాల్యూ క్వశ్చన్లో ఇచ్చిన జీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎస్ఆర్ అనేది వస్తుంది. సో మనకు ఈ 0.54 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే. అర్థమైంది కదా ప్రాబ్లమ్, ఈ రిలేషన్స్ ఎలా యూస్ చేసుకోవాలని. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇది గేట్ 2015 క్వశ్చన్. సో క్వశ్చన్ చదవండి. ఒకటి ఏమి ఇచ్చారంటే, ఒక కన్స్ట్రక్షన్ సైట్లో మనం ఒక ఎంబాక్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. మనకు 3 సైట్స్ ఉన్నాయి. సైట్ ఎక్స్, సైట్ వై, సైట్ జెడ్. ఓకే. సో 3 సైట్స్లో 3 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఏవేవి? వాయిడ్ రేషియోకి. ఇక్కడ ఈ ఈక్వల్ టు 0.6 ఉంది,
ఇక్కడ ఈ ఈక్వల్ టు 0.7 ఉంది, ఇక్కడ ఈ ఈక్వల్ టు 0.64 ఉంది. ఓకే, సో డిస్టెన్స్లు కూడా కన్స్ట్రక్షన్ సైట్ నుండి డిస్టెన్స్లు కూడా ఎక్కువే. ఇదేమో 100 కిలోమీటర్స్ ఉంది, ఇది 140 కిలోమీటర్స్ ఉంది. ఎక్స్ డిస్టెన్స్ కన్స్ట్రక్షన్ సైట్ నుండి ఇది 80 కిలోమీటర్ ఉంది. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగారు అంటే ఇక్కడ మనం ఎంతైతే ఎక్స్కావేట్ చేసే కాస్ట్ ఉంటుందో, ఇప్పుడు ఎక్స్కావేట్ చేయడానికి 1 మీటర్ క్యూబ్ ఎక్స్కావేట్ చేయడానికి మనకు ఎంత, 1 మీటర్ క్యూబ్ ఎక్స్కావేట్ చేయాలి అంటే ఒక X రూపీస్ అవుతోంది అనుకోండి. ఓకే, అదే 1 కిలోమీటరు మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే అదే సాయిల్ని దీనికి డబుల్ అంటే ఎంత డబుల్ అవుతాయి, 2x అమౌంట్ కావాలి. ఓకే, క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను ఏమి ఇచ్చారు అనేది. సో ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ పర్ కిలోమీటర్ ఈజ్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ఎక్స్కావేషన్ పర్ మీటర్ క్యూబ్. ఓకే, 1 మీటర్ క్యూబ్ మనం ఎక్స్కావేట్ చేయాలి అంటే ఎంత అమౌంట్ కావాలి, X రూపీస్ కావాలి. 1 కిలోమీటర్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఎంత కావాలి అమౌంట్, దీనికి డబుల్ అంటే ఎంత తీసుకుంటున్నాము, 2x కావాలి. ఓకే, మనము ఇక్కడ నుండి సాయిల్ ఎక్స్కావేట్ చేసి కన్స్ట్రక్షన్ సైట్ వరకు తీసుకురావాలి అనుకోండి, ఏమవుతుంది చెప్పండి, ఎక్స్కావేషన్ కాస్ట్ కావాలి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తీసుకోవాలి. ఈ రెండు తీసుకొని ఈ 3 సైట్స్లో అంటే X, Y, Z, ఓకే, ఈ 3 సైట్స్లో మనకి ఏదైతే మినిమం వాల్యూ వస్తుందో అది మనకు ఎకనామికల్ సెక్షన్, అంతే కదా. ఓకే, సో ఎక్స్కావేషన్కి మనం ఏం కనుక్కోవాలి, మీటర్ క్యూబ్ లెక్కన కాబట్టి ఎంత వాల్యూమ్ ఆఫ్ సాయిల్, X నుండి అయితే ఎంత వాల్యూమ్ ఆఫ్ సాయిల్ తీసుకోవాలి, Y నుండి అయితే ఎంత వాల్యూమ్ ఆఫ్ సాయిల్, Z నుండి అయితే ఎంత వాల్యూమ్ ఆఫ్ సాయిల్ తీసుకొని దాన్ని ఇంటూ X అనుకుంటాం, దీని ప్రైస్ ఇవ్వలేదు కాబట్టి. ప్లస్ X సైట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, సమ్ 100 కిలోమీటర్స్ అనుకోండి, 100 ఇంటూ 2x అనుకుంటాం. ప్లస్ Y డిస్టెన్స్ ఎంత సైట్ డిస్టెన్స్లో ఉంది, ఇది X 140లో ఉంది, సారీ X అనేది 140 ఉంది. సో Y 100 ఇంటూ 2x తీసుకుంటాం. ప్లస్ Z ఎంత దీంట్లో ఉంది, మనకి 80 కిలోమీటర్స్లో ఉంది. సో 80 ఇంటూ 2x తీసుకుంటాం. మనకు ఈ రెండు యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఏమవుతుంది, X సైట్కి Xలో ఒక వాల్యూ వస్తుంది, Y సైట్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ X, Z సైట్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ Xలో ఒక వాల్యూ వస్తుంది. ఈ మూడింట్లో X అనేది కామన్ బయటికి తీసేస్తాం కాబట్టి ఈ X పక్కన పెట్టి ఈ మూడింట్లో ఏదైతే స్మాలర్ వాల్యూ ఉంటుందో ఆ సైట్ని మనం పిక్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ వాల్యూమ్ ఆఫ్ ద సాయిల్ మనకి ఎలా అంటే చూడండి, క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అంటే ఈ కన్స్ట్రక్షన్ సైట్లో ఎంబాక్మెంట్ వాల్యూమ్ ఎంత ఉండాలి, 500 మీటర్ క్యూబ్ ఉండాలి. ఓకే, దాని డ్రై యూనిట్ వెయిట్ ఎంత ఉండాలి, 16.2 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఎంత ఉండాలి క్యాలిక్యులేట్ చేసుకుందాం ఫస్ట్. సో మనము కన్స్ట్రక్షన్ సైట్లో ఏం చేయాలి, ఒక ఎంబాక్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అని ఇచ్చారు. ఓకే, సో ఆ ఎంబాక్మెంట్ వాల్యూమ్ ఎంత ఉండాలి అని ఇచ్చారు, 5000 మీటర్ క్యూబ్ ఉండాలి అని ఇచ్చారు. ఓకే, ఆ ఎంబాక్మెంట్ డ్రై డెన్సిటీ ఎంత ఉండాలి అని ఇచ్చారు, 16.2 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అని ఇచ్చారు. ఇది కొంచెం ప్రాబ్లం కాంప్లికేటెడ్గా ఉంటుంది, సో మీరు జాగ్రత్తగా ఫాలో అయితే ఇది చూడండి. సో గామా డి ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సాలిడ్స్ బై వాల్యూమేనా, ఇది మనం ఫేస్ రిలేషన్ ఫస్ట్ క్లాస్లో చూసాం. సో వెయిట్ ఆఫ్ సాలిడ్స్ అనేది మనకు తెలియదు, అదే మనం కనుక్కోవాలి. సో వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఈక్వల్ టు గామా డి ఎంత, 16.2 ఇంటూ సమ్ 5000 ఎంత వచ్చింది, సమ్ 8100 మీటర్ క్యూబ్ ఎంతో వస్తుంది. ఓకే, సో ఇది మన మీటర్ క్యూబ్ కాదు, సో ఇది మన వెయిట్ ఆఫ్ సాలిడ్స్ అనేది మనకు రావాల్సింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఇంత వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఎంత 16 ఎంత వచ్చింది మనకు, ఈ 8100 మన వెయిట్ ఆఫ్ సాలిడ్స్ కిలో న్యూటన్ ఉండే అంత ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి అంటే కన్స్ట్రక్షన్ సైట్ నుండి ఇక్కడున్న వాయిడ్ రేషియోకి
డ్రై డెన్సిటీ కనుక్కొని, అంటే ఏది ఇక్కడ గామా డి ఎక్స్ కనుక్కోవాలి, ఇక్కడ గామా డి జెడ్ కనుక్కోవాలి, ఇక్కడ గామా డి వై కనుక్కోవాలి. ఈ గామా డీలు కనుక్కున్న తర్వాత ఈ గామా డీల్ని బట్టి ఇక్కడ చూడండి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ అనేది మారదు కదా. సో మనం గామా డి ఎక్స్ కనుక్కున్నప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ 8100 అవుతుంది. సో నెక్స్ట్ ఏంటి, వి అనేది మనం V2 అనేది మనం Vx అనుకుందాం. వాల్యూమ్ ఆఫ్ ఎక్స్ అనేది మనం కనుక్కోవాలి. ఈ గామా డిఎక్స్ కనుక్కోవడానికి మన దగ్గర ఏమన్నా ఇచ్చారా? సో స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చారు. సో ఈ ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనం గామా డి వాల్యూ ఎలా కనుక్కోవచ్చు, గామా డిఎక్స్ వాల్యూ గామా డబ్ల్యూ ఇంటూ జీ బై 1+EX, ఎక్స్ సైట్ కాబట్టి ఈఎక్స్ తీసుకుంటే గామా డిఎక్స్ అనేది వస్తుంది. సో దీంట్లో నుండి మనం విఎక్స్ మనకు ఎంత కావాలి అనేది వచ్చేస్తుంది. సో ఒకసారి వాల్యూమ్ ఆఫ్ ఎక్స్ వస్తే మనం ఏమనుకున్నాం, దాన్ని ఇంటూ ఎక్స్ ప్లస్ మనం డిస్టెన్స్ ఎంత ఎక్స్ ప్లస్ 140x. సో విఎక్స్ ఎంత అయితే వచ్చింటుందో మనకు ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సేమ్ అలానే మనం వై సైట్కి జెడ్ సైట్కి రిపీట్ చేసుకుంటే మనకు వివై వస్తుంది, వివై ఇంటూ ఎక్స్ ప్లస్ సమ్ 100 ఇంటూ ఎక్స్. ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో వస్తుంది. సో నెక్స్ట్ ఏమిచ్చారు, వాటర్ కంటెంట్ ఆఫ్ ఫుల్లీ సాచురేటెడ్. సాచురేటెడ్ అంటే SR = 1 కదా, వాటర్ కంటెంట్ కూడా ఎంత ఇచ్చారు, 1. ఓకే, 100% అంటే. సో వాయిడ్ రేషియో ఎంత, E ఇంటూ SR = WG. కాబట్టి SR 1 అయిపోయింది, W 1 అయిపోయింది, E = ఏమైంది, G అయింది. ఓకే, సో వాయిడ్ రేషియో ఆఫ్ ద శాంపుల్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాయిల్. లెస్ దాన్ కాదు, గ్రేటర్ దాన్ కాదు, ఏమైంది, ఇది ఈక్వల్ టు అయింది. ఓకే, సో నెక్స్ట్ ఇది ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఏమేమి ఇచ్చారు చూడండి, G వాల్యూ 2.71, N = 0.4, W = 0.2. ఓకే, డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఇచ్చారు. మనకు తెలుసు E ఇంటూ SR = WG కావాలి, కానీ E అనేది డైరెక్ట్గా ఇవ్వకుండా ఏమి ఇచ్చారు, పోరోసిటీ ఇచ్చారు. మనకు పోరోసిటీ N = E/1+E కదా. ఓకే, సో పోరోసిటీని సబ్స్టిట్యూట్ చేసుకొని ఏం కనుక్కోవాలి, ఇక్కడ E ఎంతో కనుక్కోవాలి. ఆ E తీసుకొని వెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇందులో మనకు తెలియాల్సింది ఏంటి, SR ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో నేను ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ స్టార్ట్ చేస్తాను. ఇండెక్స్ ప్రాపర్టీస్ అండ్ ఇంజనీరింగ్ ప్రాపర్టీస్, మనం సాయిల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్స్ నుండే మనం నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్, లిమిట్స్ కనుక్కోవడము. ఓకే, అటర్బర్గ్ లిమిట్స్, ఇవన్నీ ఒక్కొక్క దీనిగా టాపిక్స్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఈరోజు చెప్పిన వాటిల్లో కొంచెం ఇది ఒక్కటే కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లము. రిమైనింగ్ వన్ని స్ట్రైట్ రిలేషన్షిప్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకొని వెళ్ళడమే. ఓకే, సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. సో ఏదైనా డౌట్ ఉంది అంటే అడగండి. ఈ ప్రాబ్లంలో నేను ఆన్సర్ పంపిస్తాను. సో ఇది కన్స్ట్రక్షన్ సైట్. ఒకటి లాజిక్ ఏంటి అంటే ఈ WS మారదు, అది ఎక్స్ సైట్ అయినా జెడ్ సైట్ అయినా వై సైట్ అయినా. ఈలు మారుతున్నాయి, ఇది EX, EZ, EY. ఓకే, ఈలు మారుతున్నాయి కాబట్టి గామా డీలు మారుతాయి, గామా DX, గామా DY, గామా DZ. జెడ్ సేమ్ అయినా ఈ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి గామా డీలు మారుతాయి. ఓకే, సో మనకు ఈ తెలుసు, గామా డి తెలుసు, జీ అన్నీ తెలిసినప్పుడు మనకు వీలు మారుతాయి, VX, VY, VZ. ఓకే, వీలు మారుతున్నాయి కాబట్టి కాస్ట్ కూడా ఏమవుతుంది, ఇంటూ ఎక్స్ ప్లస్ ఇది ఇంటూ ఎక్స్ వేసుకుంటాం. డిస్టెన్స్లు మారుతున్నాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా మారుతుంది. ఇది TX, TY, TZ అనుకుంటాం. ఓకే, దీన్ని బట్టి సాల్వ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో నేను ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్ స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.